వెల్కమ్ టు మై ఛానల్ అండి. చాలా రోజులు అవుతుంది నేను వీడియో పెట్టక. కొంచెం ఇక బ్రేక్ తీసుకున్నా, చాలా బ్రేక్ తీసుకున్నా, ఎందుకంటే కొంచెం టైం కూడా లేకుండే. తర్వాత ఇప్పుడు నేను ఇంకా బాదుషా చేస్తున్నానండి. బాదుషా కోసం దీంతో రెండు గ్లాసుల మైదం పిండి తీసుకున్నా. తర్వాత దాంతోనే మళ్ళీ మనం పిండి దేంతోనైతే కొలుచుకుంటామో దాంతోనే 2 గ్లాసుల పంచదార తీసుకోవాలి. తర్వాత ఇది పాకం కోసం అన్నమాట. దీంతో 2 గ్లాసుల పంచదార తీసుకున్నాను కదా, ఒక గ్లాస్ మీద హాఫ్ వాటర్ పోసుకోవాలి. అప్పుడు దీన్ని పాకు పట్టుకున్నాము. తర్వాత దాంట్లోకి ఇలాచీల పౌడర్ అండి ఖచ్చితంగా వేసుకోవాలి. స్వీట్ అంటే మనకి ఇలాచీ పౌడర్తోనే టేస్ట్ వస్తుంది, బాగుంటుంది కాబట్టి. తర్వాత ఇప్పుడు పిండి కలుపుకోవాలి. దీనికోసం నేను నెయ్యి తీసుకున్నానండి. మనం ఇంట్లో చేసుకునే నెయ్యి ఉంటే వాడుకోవచ్చు. ఈ మధ్య నేను ఇంట్లో నెయ్యి చేయట్లేదు, అంతకుముందు చేసేదాన్ని కాబట్టి ఈ నెయ్యి తెచ్చుకున్నాను నేను. అంటే బాదుషా ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు ట్రై చేస్తున్నా. మంచిగా వస్తే మళ్ళీ ఎప్పుడన్నా చేసుకోవచ్చు. ఇదే ఫస్ట్ టైం అనమాట. దానికోసం పిండి తీసుకున్నా. అయితే ఈ నెయ్యి ఏంటంటే డైరెక్ట్ వేసుకోకూడదు, ఇది కొంచెం హీట్ చేయాలి. హీట్ చేసిన తర్వాత దీంట్లో వేసి కలుపుకోవాలి. మనకు ఎక్కువైనా పర్వాలేదు, నెయ్యి ఇష్టం అనమాట. ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తినే వాళ్ళు ఇష్టం ఉండదుగా కొంతమందికి, వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవాలి. దానికోసం ఇప్పుడు ఈ నెయ్యి నేను కొంచెం వేడి చేసి వేసుకోవాలి, అలాగే డైరెక్ట్ వేసుకోకూడదు. ఇప్పుడు నేను చక్కెర ఉంది కదండి, దీన్ని పాకం పెట్టడానికి దీంట్లో వాటర్ వేసుకుంటున్నాను. ఇది మనం పాకం ఏంటంటే కొంచెం జ్యూసీగా రావాలి అంటే పాకాన్ని కొంచెం ఎక్కువ చేసుకోవాలి. అంటే పాకం కొంచెం మనం ఏమంటారు గులాబ్ జాములకు చేసుకుంటాం కదా, అలా రావాలన్నమాట. లేదు జ్యూసీగా కాకుండా కొంచెం క్రిస్పీగా ఉండాలంటేనేమో కొంచెం మనం పాకం అనేది తక్కువ, అంటే తొందరగా బంద్ చేసుకోవాలి అంతే. ఇది మరీ పెద్ద ప్రాసెస్ ఏం కాదు బాదుషా అంటే. అందుకోసం ఇంతకుముందు ఒక్కసారి ట్రై చేసిన, కాకపోతే నేను యూట్యూబ్లో పెట్టలేదు. ఇప్పుడు మాత్రం బాగానే వచ్చినాయి కదా అని మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా నేను పిండిలో కొంచెం సాల్ట్ అండి, కొంచెం స్వీట్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొంచెం సాల్ట్ వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత వంట సోడా కొంచెం మనకి ఉబ్బనికి. తర్వాత నెయ్యి నేను హీట్ చేసినండి నెయ్యి, దాన్ని ఇట్లా వేసుకుంటున్నాను. కొంచెం హీట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు పిండిని బాగా కలుపుతాం. ఆల్రెడీ పాకం రెడీ అవుతుందండి. అయితే మనకి బేకింగ్ పౌడర్ దొరికితే బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి, కానీ నాకు ఇక్కడ దొరకలేదు కాబట్టి వేసుకోలేదు. బేకింగ్ పౌడర్ ఉంటే వేసుకోవాలి బాదుషాలో ఖచ్చితంగా. పిండిలో కలుపుకోవాలి. నేను ఒక చేతితో వీడియో తీసుకుంటూ మరి ఒక చేతితో కలుపుకుంటున్నాను కాబట్టి ఇట్లా పిండిని ఫస్ట్ ఇట్లా కలుపుకోవాలి. తర్వాత మామూలే వాటర్ వేసుకొని కలిపేసుకుంటానండి. ఇంకొక విషయం అండి, ఇందులో పెరుగు వేసుకోవాలి. నేను ఇది మీకు ఇంతకుముందు చెప్పలేదు కదా, పెరుగు ప్యాకెట్ పెరుగు వేస్తున్నా నేను. ఏ పెరుగైనా పర్వాలేదు, కాకపోతే పుల్లగా ఉండొద్దు, మామూలుగా ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది కూల్ ఉండొద్దు, మనం ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి మళ్ళీ కూల్ పోయేదాకా బయట పెట్టుకోవాలి. పిండిలో వేసేటప్పుడు కూల్ ఉండొద్దు, చల్లగా ఉండొద్దు. ఇప్పుడు వాటర్ వేసుకొని కలిపేసుకొని పిండిని ఒక 10-15 నిమిషాలు పక్కకు పెడతానండి. ఆ లోపు ఇక్కడ పాకం రెడీ అవుతుంది. చూడండి, పిండి ఇలా కలిపేసుకున్నా నేను. కలిపేసుకొని మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు పక్కకు పెట్టేసుకుంటున్నా.
పాకం రెడీ అయిందండి. చూడండి ఇట్లా రావాలి పాకం, మీకు తెలుస్తుందా? ఇట్లా అంటే చేతుకు కొంచెం ఇలా పాకం మనకి మన చెయ్యితోని పట్టుకుంటేనే తెలుస్తుందండి అది. ఇది వాటర్లో వేసి చూడాల్సింది ఏం లేదు, ఎందుకంటే బెల్లం పాకం కాదు. అరిసెలు అట్లాంటివి చేస్తే బెల్లం పాకం వాటర్లో వేస్తే ముద్దలాగా కావాలి. ఇది మామూలుగా మనకి ఇట్లా చేతికి అతుక్కపోతే చాలు. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. పాకాన్ని పక్కకు పెట్టేసుకుంటే ఇక పిండి నాని 15 నిమిషాలు అవుతుందండి. పిండి నానిపోయింది. పిండి నానబెట్టి 10 నిమిషాలు అయిందండి. పిండి ఇట్లా వచ్చింది చూడండి, లేయర్ లేయర్గా ఉండాలి మనకి. పిండి మనకు బాగా పెద్దగా కావాలంటే పెద్దగా, మీడియం సైజులో అంటే మీడియం. నేను మీడియం సైజ్ చేస్తున్నాను. అంటే బ్రేక్ చేయొద్దు, ఈ లేయర్స్ని బ్రేక్ చేయొద్దు. చేయకుండా కొంచెం ఇట్లా 2 చేతుల మధ్యలో పెట్టి కొంచెం ప్రెస్ చేసి తర్వాత 2 ఫింగర్స్ యూజ్ చేసి మధ్యలో హోల్ చేసుకోవాలి. సేమ్ ఇంకోటి కూడా అలాగే చేస్తున్నానండి. స్మూత్గా చేసుకోకూడదు. ఇది కొంచెం చిన్నగా వచ్చింది. అన్నీ ఇలాగే చేసేసుకుంటున్నానండి. అన్నీ చేసేసుకున్నానండి. అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకొద్దిసేపు మూత పెట్టి పెట్టేసుకొని నూనె మీడియం సైజులో హీట్ ఉండాలండి. మరీ ఎక్కువ గరం కావద్దు, మరీ చల్లగా ఉండదు. వేసేసానండి ఆయిల్లో. ఇవి కొంచెం ఇట్లా బురుగులు నూనె ఇట్లా పైనకి ఇట్లా రావాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలండి. ఇవి మనం మురుకులు ఇట్లా ఏమంటారు, వడలు చేసుకున్నట్టు కొంచెం ఎక్కువ హీట్ ఉండొద్దు. ఆయిల్ స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. చూడండి ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇది పాకం మరీ ఎక్కువ హీట్ ఉండొద్దు, అలానే చల్లగా ఉండొద్దు, మీడియం హీట్ ఉండాలి. ఇప్పుడు ఇవి డైరెక్ట్ తీసుకుంటూ పాకంలో వేసుకోవడమే. ఒక 5 మినిట్స్ పాకంలో మనం ఇవి ఉంచుకోవాలి. ఇట్లా ఒక 5 మినిట్స్ ఇందులో వేసినాక ఇట్లా కలుపుతూ ఉండాలి. వీటిని పాకం మంచిగా పట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ మనం కట్టి పెట్టుకున్న బాదుషాల్ని వేసేసుకోవాలి. మళ్ళీ 4 వేసుకున్నా నేను. కొంచెం వేగిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ మీడియంగానే పెట్టుకోవాలి స్టవ్. ఇవేమో కొంచెం ఇట్లా పాకంలో కలుపుతూ ఉండాలి. ఒక 5-10 నిమిషాలు, 10 నిమిషాలు అవసరం లేదు, ఒక 5 నిమిషాలు అట్లా పెట్టేసుకోవాలి పాకంలో. ఇంక ఇవి ఒక్కసారి ఇట్లా కదిలిచ్చి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫైవ్ మినిట్స్ అయిందండి. పాకంలో వేసి ఇక తీసి పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ ఇవి వేగిన తర్వాత మళ్ళీ వేసుకోవడమే. పక్కన పెట్టేసుకుంటున్నాను. పాకం కొంచెం
ఉంజింది. అంటే ఫస్ట్ నేను ఇవి వేసినప్పుడు ఉన్నంత పాకం లేదండి, తగ్గింది చూడండి. అంటే బాగానే పట్టింది. ఇంకెక్కువసేపు వస్తే మొత్తం పట్టేస్తుంది కాబట్టి ఎక్కువ ఏమంటారు మెత్తగా అయిపోతాయి. అందుకే తీసేసుకుందాం. ఇట్లా ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలా చుంచితే బాగానే ఉంది. లోపల కూడా బాగా ఉడికింది. జ్యూస్ కూడా బాగానే పట్టింది. జ్యూసీగా ఉంది చూడండి. ఇట్లా నొక్కితే జ్యూస్ లాగా ఇట్లా వస్తుంది, మనకు కనబడుతుంది ఇలా జ్యూస్. బాగానే వచ్చినాయండి. మేము ఆల్రెడీ ఒకటి బ్రేక్ చేసి తిని చూసినాము. సూపర్ ఉన్నాయి. మనం బయట కొనుక్కొని తింటే ఎట్లుంటుందో టేస్ట్ అట్లనే వచ్చినాయి. సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్స్ కూడా ఇవ్వండి. లైక్స్ ఇస్తలేరు నాకు, అందుకని కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది ఈ మధ్య. లైక్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.